స్తుతి శతకంలోని 64వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము. కాంచీలీలా పరిచయవతి కాపి తాపించలక్ష్మీర్జాడ్యారణ్యే హుతవః శిఖా జన్మభూమి కృపాయాః మా కందశ్రీర్మధుర కవితా చాతురీ కోకిలానాం మార్గే భూయాన్మమ నయనయోర్మాన్మథీ కాపి విద్య. ఆ విద్య ఏమిటి అనేది ఇప్పుడు చెప్తున్నారు. మాన్మథీ కాపి విద్య, అది మన్మథ విద్య అని చెప్తున్నారు. ఆ పరిచయం చేశారు. ఈ 63వ శ్లోకంలో ఒక భావాలు మేఘాలని చెప్పారు. తర్వాత కొండల్ని గురించి చెప్పారు, కమలాలను గురించి చెప్పారు, చంద్రుని గురించి చెప్పారు. అంటే సృష్టిలో దేన్ని చూసినా ఒక శక్తి చైతన్యం యొక్క ఆ రూపం మనకి గుర్తొచ్చేట్టుగా, ఆ చక్రవాక పక్షులు అన్నారు కదా, ఆ చక్రవాక పక్షులు వాటిని చూడంగానే మనకి ఒక భావం మనసులోకి వస్తుంది కదా. అంటే విశ్వంలో ఏది చూసిన వెంటనే ఇది ఒక ఒక బ్రహ్మశక్తి చైతన్యం ఇదంతా నిండే ఉంది. ఆ కోక ద్వేషం అనగా కోక పక్షి ఇది. ఆ పక్షిని అది దీని గురించిన ఈ శ్లోకంలో ఇటువంటి భావం చెప్పారు. తర్వాత ఆ కొండలు అమ్మవారి స్తనాన్ని పోలి ఉంటాయి. మేఘాలు అమ్మవారి కుంతలాలు ఇలా ఉంటాయి. అమ్మవారి శరీర కాంతి కూడా ఇలా ఉంటుంది. ఏది చూస్తే దానిలో ఆ బ్రహ్మాన్ని చూడగలిగిన ఒక గొప్ప భావాన్ని విడిచిపెట్టారు చూడండి. ఎందులో నుంచి చేసిన ఆ చైతన్యం యొక్క భావంలోకి వెళ్ళిపోగలిగిన ఒక అద్భుతమైన ప్రయాణం. మామూలుగా అయితే మనం వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాం. బా ఎంత బాగుందో, చంద్రుడు ఎంత బాగున్నాడో, మేఘాల్లో ఎంత మెరుపుస్తోందో. ఆ మేఘాలతో ఇది అమ్మవారి శరీర కాంతిలాగా, అమ్మవారి కుంతలాల కాంతిలాగా అలా అనిపిస్తోంది అనే ఒక భావము. ఆ కొండల్ని చూడంగానే అబ్బా అమ్మవారి స్తనద్వయం ఇలా ఉంటుంది. ఇంత స్తనద్వయం కలిగి ఉంటే గాని ఇంత విశ్వభారం పోషణ వహించలేదు కదా. అలా దేన్ని చూసినా చిన్న వస్తువు, చిన్న ఏ జీవిని చూసినా పెద్ద జీవిని చూసినా దేనిలోకైనా ఆ చైతన్య యొక్క భావనని మన మనసులోకి ఇమిడేలాగా అద్భుతమైన ఒక ప్రయాణం చేయిస్తున్నారు. ఈ ముందర శ్లోకంలో కోపి విద్యా విశేష అన్నారు. ఇక్కడ మన్మథీ కాపి విద్య. ఆ విద్య ఏమిటి అంటే మన్మథ విద్య, కాది విద్య, అది శ్రీ విద్య అని ఇక్కడ మనకి చెప్పారు. స్టాంప్ వేశారు. ప్రతిపదార్థానికి వస్తే కాంచీలీలా పరిచయవతి, కాంచీ నగర విలాసములతో పరిచయము గల. అక్కడ ఆవిడకి బాగా అలవాటు పడి ఉన్నదన్నమాట. కాంచి, అక్కడ కంచిలో ఆ నగరంలో అక్కడ ఏమిది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉందో ఏమిటో అంతా ఆవిడకి తెలుసు. చెట్టు పుట్ట అంతా అన్నమాట ఆవిడకి తెలుసు. పరిచయం, బాగా పరిచయము గల కాపి ఒకానొక తాపించలక్ష్మీ తమాల కాంతి శోభ అయినట్టి జాడ్యారణ్యే జడత్వమను అడవియందు హుతవహ శిఖ అగ్నిజ్వాల లేదా అగ్నిశిఖ అయినట్టియు కృపాయాహ దయ యొక్క జన్మభూమి పుట్టు చోటు మధుర కవితా చాతురి కోకిలానాం
మధుర కవితా చతురులనే కోకిలలకు మాకందశ్రీ చూతలక్ష్మి అంటే మామిడి చెట్ల మాకందం అంటే మామిడి చెట్టు, మామిడి చెట్ల శోభయునగు కాపి ఒకానొక మాన్మథి మన్మధునకు చెందిన సంబంధించిన విద్యా విద్య మమ నా యొక్క నయనయోహో కన్నుల యొక్క మార్గే మార్గమున భూయాత్ ఉండుగాక. ఆ మన్మథ విద్య నా కన్నుల మార్గంలో ఎప్పుడు అంటే నా దృష్టిలో ఎప్పుడు కూడా ఆ మన్మథ విద్య కనబడుతూ ఉండుగాక అని ఇందులో చెప్తున్నారు. తమాల వృక్షం తాపించే లక్ష్మి అంటే తమాల వృక్షం. మొదటి శ్లోకంలో నుంచి 16వ శతకం స్తుతి శతకంలో కూడా ఆ తాపించ లక్ష్మి గురించి చెప్తూ వస్తున్నారు. తమాల వృక్ష లక్ష్మి అడవిలో ఉంటుంది. ఆ తమాల వృక్షం ఈ తమాల వృక్ష కాంతి వంటి కాంతి అమ్మవారిది. అటువంటి నీలపు కాంతి అని చెప్పుకున్నాం. అటువంటి తమాల వృక్ష కాంతి అయినను అమ్మవారి కాంతి ఇంకా వేరే. ఆ వేరైన తమాల కాంతి ఆ వృక్షం అయితే అడవిలోనే ఉంటుంది. ఈవిడ కాంచీనగర కాంచీలీలా పరిచయవతి, ఆవిడ కంచిలోనే ఉంటుంది. అటువంటి ఆ తాపించే లక్ష్మి అంటే తాపించ వృక్షం యొక్క శోభ కలిగిన ఈవిడ మాత్రం ఇది కూడా ఒక వృక్షం లాగానే చెప్పారు. ఆవిడ కూడా ఒక వృక్షంతో పోలిక. అటువంటి ఆవిడ తమాల వృక్ష కాంతి కలిగిన ఆ శోభతో ఆవిడ కంచిలో ఉంది. రెండోది జాడ్యారణ్యే హుతవహ శిఖ. జాడ్య అరణ్యం అంటే జాడ్యము జడత్వము, మనలో ఉండే అజ్ఞానము, బద్ధకము, ఇగ్నోరెన్స్ అంటే ఒక తెలియని తనము, బుద్ధిహీనత, ఇవన్నీ కూడా జాడ్యం అంటే జడత్వం, చైతన్యం లేనిది. అది అటువంటి ఒక జీవికి అది ఒక అరణ్యం అంతా ఉంటుంది, ఆ జాడ్య అరణ్యం. అందులో ఈ ప్రపంచం అంతా కూడా జాడ్యారణ్యం అని చెప్పబడింది. ఆవిడొక్కతే చైతన్యం. ఇదంతా కూడా జడత్వానికి సంబంధించి దాంతో ప్రపంచం ఒకదానికొకటి అల్లుకుపోతోందే తప్ప ఈ ప్రపంచంలో అసలైన చైతన్యం ఎక్కడుంది? లేదు. ఆ చైతన్యం అంతా ఆవిడ దగ్గరే ఉంది. అటువంటి ఆ అరణ్యాన్ని, జాడ్య అరణ్యాన్ని కాల్చివేసే అగ్నిజ్వాల అమ్మవారు. దాన్ని కాల్చివేయడమే, ఇంకా దాన్ని పూర్తిగా భస్మం చేయడం అన్నమాట. మనల్లో ఉన్న అజ్ఞానాన్ని భస్మం చేయగలిగిన శక్తి ఆ అమ్మవారు. తర్వాత మూడోది దయకి పుట్టిల్లు ఆవిడ. ఆవిడ దగ్గరే ఆ దయ పుట్టింది. కృపాయాహ జన్మభూమి, ఆ కృపలకి ఆవిడే జన్మభూమి. అంత దయ ఏ దేవతల దగ్గర దొరకదుట. అటువంటి దయ ఆవిడ ఎన్ని కోట్ల మందికి పంచిన తరగనంత ఒక గని ఆవిడ. ఆ కృపా కరుణ కటాక్షాలకి అందుకే ఆవిడ పుట్టిల్లు. అంటే ఆ ఆ దయ అనేది అక్కడే పుట్టింది, అక్కడే ఉంది, ఇంకా అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది తప్ప అవధి లేని కరుణ, అంతం లేని, ఎల్లలు లేని అటువంటి
ఆ పుట్టిల్లు ఆవిడ. మిగతా దేవతలందరూట ఆవిడ దగ్గర నుంచే కొంత కొంత తీసుకెళ్ళి వాళ్ళందరికీ దయ ఉందని చెప్పబడ్డారట. అసలైన మొత్తం దయ అంతా ఆవిడ దగ్గరే ఉంది. కాబట్టి గట్టిగా దయ కోసం ప్రార్థించవలసినది ఎవరు? ఆవిడే, ఆ తల్లే. ఆవిడని పట్టుకుంటే ఇంకా ఆ దయ, ఇందులో మాతృమూర్తి కదా! ఇంకా ఎక్కువ ఉంటుంది. తల్లికి దయ అనేది ఎప్పుడైనా ఆగిపోతుందా? ఆగదు. ఎప్పుడూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన ఒక లహరీ ప్రవాహం వంటిది ఆవిడ దయ. అటువంటి దయ పుట్టిన చోటు జన్మభూమి ఆవిడ. కురుపాయాః జన్మభూమి. అంటే ఎంత దయ ఉందో ఆవిడ దగ్గర. అంటే అనంతం అది. తర్వాత మాకందశ్రీ మధుర కవితా చాతురీ కోకిలానాం. ఎవరైతే ఈ మధుర కవితా చతురులనే కోకిలలు, అంటే మామిడి చెట్టు చిగుళ్ళు తినే కదా వసంతం వచ్చింది అనంగానే మామిడి చెట్టుకి శోభ వస్తుంది. అవి చిగుళ్ళు మొదలు పెడతాయి. ఆ చిగుళ్ళు రాంగానే కోకిలలు ఆ మామిడి చెట్టు మీదకి చేరతాయి. చేరుతూనే ఊరుకుంటాయా? చిగుళ్ళు తిని చక్కగా కుహు కుహు రావాలు చేస్తూ ఉంటాయి. కోకిల రావాలు వినబడుతూ ఉంటాయి. అందుకని ఆ మామిడి వృక్షాల శోభ చూడంగానే ఎలాగైతే కోకిలలు అక్కడ చేరి ఆ మధుర గానాన్ని వినిపిస్తూ ఉంటాయో, అలాగా అమ్మవారి శోభ కవి కవిత్వాలు చెప్పగలిగిన చతురులకి ఆవిడ శోభ అటువంటి మామిడి చిగుళ్ళలాంటిది. ఆవిడని ఆశ్రయించిన ఆ కవులకి చతురత దానంతట అదే అబ్బుతుందిట. ఆవిడని ఆశ్రయించితేనే ఆ అటువంటి అద్భుతమైన కవిత్వం వస్తుందనమాట. మామిడి చెట్టు మీద కోకిలలు చిగుళ్ళు తినంగానే ఎలాగైతే వాటికి కుహు రావాలొస్తాయో, అలాగా సాధారణ మనిషి అయిన అమ్మవారి దయ పొందగానే అటువంటి ఒక మామిడి చెట్టు చిగురు లాంటి ఆ దయ పొందగానే కవిత్వం అబ్బుతుందిట. భావాలని అద్భుతంగా చెప్పగలిగిన భావాలు నోటి నుంచి పలుకుతాయన్నమాట. మధుర కవితలు హృదయం నుంచి అలా బయటికి ఉబుకుతాయన్నమాట. తర్వాత అమ్మవారిని మన్మధుడు ఏ విద్యతో ఉపాసించాడో అది మన్మథ విద్య. ఆ మన్మథ విద్యని ఉపాసిస్తున్నప్పుడు అతను ఋషి, మన్మథుడు ఋషి అయి ఆ అమ్మవారి ఆ విద్యని ఉపాసించాడు. అదే కాది విద్య. అదే మనమందరం కూడా చేస్తున్న శంకరాచార్యులు వారు మన అందరికీ ఇచ్చిన ఆ విద్య కాది విద్య. ఆ దేవతకి ఆ మంత్రానికి, ఆ విద్యకి సంబంధం ఉంటుంది కదా! ఆ మంత్రము ఫలానా దేవతకి సంబంధించిన మంత్రం అని ఇస్తారు కదా! ఆ మంత్రానికి సాధన చేస్తున్నప్పుడు ఆ దేవత అనుగ్రహం పొందుతారు కదా! అనుగ్రహం పొందినప్పుడు ఆ ఉపాసించే దేవతే మంత్రం. మంత్రము, దేవత రెండిటికి తేడా ఉండదు. కాబట్టి ఆ ఉపాసించిన ఆ దేవత మన్మధుడి హృదయంలో వెళ్ళి కూర్చుంది. అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. 3 కలిపి ఒకటైపోతాయి. ధ్యానము, ధ్యేయము, ధ్యాతృ. 3 కలిసి ఒకటైనప్పుడు ఇంకా అప్పుడు ఉపాసించేవాడు, ఉపాసనా దేవత, ఉపాసించే మంత్రము 3 కలిపి ఒకటైపోతుంది. ఆవిడే అలా మన్మథి అయిపోయిందిట. మన్మథ విద్య ఆవిడయిపోయిందిట. ఆయనలోకి వెళ్ళిపోయింది. అటువంటి మాన్మథి. అటువంటి అద్భుతమైన
ఉపాసన మన్మథుడు చేశాడు. చేసి ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఆవిడ హృదయంలోకి ఆవిడ కళ ద్వారా వెళ్ళి కూర్చోగలిగిన ఒక శక్తిని సంపాదించాడు. ఎంత అద్భుతంగా చెప్పారు. మన్మథి అయింది ఆవిడ అంటే, ఆవిడ మన్మథుడితో కలిసిపోయింది ఆ విద్య అంటే. అంత ఆ ఉపాసన బలాన్ని ఆయన పొందాడు. ఆ అనుగ్రహం ఆవిడ ఇచ్చింది ఆయనకి. ఆయన ఎదలో, ఆయన హృదయంలో సాక్షాత్కరించింది ఆవిడ. అటువంటి ఆ ఆ అమ్మవారు ఆ విద్యారూపం అయింది. మన్మథ విద్యారూపం అయిపోయింది ఆవిడ. కాది విద్యారూపం అయిపోయింది ఆవిడ. అటువంటి ఆ అమ్మవారు ఇప్పుడు ఇందులో మనకి కాపి విద్య, మాన్మథీ కాపి విద్య అన్నారు. ఇలా ఒకానొక విద్య అని చెప్తూ ఆవిడ ఏ రకాలుగా ఏ రూపాలుగా మనం దర్శించవచ్చు. తాపించ లక్ష్మీ జాడ్యారణ్యే హుతవః శిఖా జన్మభూమి కృపాయా మాకందశ్రీ మధుర కవితా చాతురి కోకిలానాం. అవి ఇన్ని చెప్పారు. అంటే 5 భావాలుగా చెప్పారు. చెప్పి అటువంటి ఒకానొక మన్మథి విద్య ఆవిడ అని చెప్తూ, అటువంటి ఆ అమ్మవారు నాకు కనపడుగాక, నా దృష్టిలో ఎప్పుడూ నిలబడుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అంటే అంతకు ముందర ఉన్న ఒక కోపి విద్యా విశేష కాపి మాన్మథీ కాపి విద్య, మాన్మథీ కాపి విద్య అని దీనికి ఒక రూపం ఇప్పుడు ఇచ్చారు. ఆ విద్యా విశేషం ఏమిటనేది ఇక్కడ మాన్మథీ విద్య అని ఇక్కడ చెప్పారు. మన్మథ విద్య, కాది విద్య అనే ఒక భావాన్ని ఇందులో మనకి ఇచ్చారు. అంటే ఒక సాధకుడు జాడ్యారణ్యం అంటే ఒక అరణ్యం లాంటి జాడ్యం పట్టుకుని ఉన్నవాడైనా భక్తి అని ఒక చిన్న భావన రాగానే ఆ దయ సంపాదిస్తే ఇక్కడ ఆ హుతవః శిఖ అంటే ఆ అమ్మవారి దయ ఆ ఉన్న జాడ్యారణ్యాన్ని తగలపెట్టేసి అక్కడ ఒక జ్ఞాన భిక్ష పెట్టి అందులో ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తిని ప్రసాదించి మధుర కవితా చాతురి అటువంటి ఒక చాతుర్యాన్ని ప్రసాదించి అద్భుతమైన తన మార్గంలోకి, మన్మథ విద్యా మార్గంలోకి లాక్కుని ఆ జీవిని ఒక సాధకుడిగా మార్చి సాధకుణ్ణి తన ఉపాసన బలంతో అనుగ్రహం ప్రసాదించి ఆ ఉపాసన ద్వారా తన తీసుకోగలిగిన ఒక మార్గాన్ని ప్రసాదిస్తుంది. తన హృదయంలో నిలుపుకుంటుంది. వారి హృదయంలో కూడా నిలబడుతుంటే, నా దృష్టిలో నిలబడాలి అంటే నా దృష్టి అనేది ఎక్కడ, నా దృష్టి పూర్తిగా ఏకాగ్రమై నీ మీద నిలబడాలి. అది ఆ భావం. అలా నిలబడినప్పుడు ఆ మన్మథ విద్య మనస్సుని మథించి మంచి ఒక దానిలో నుంచి ఒక మజ్జిగ చిలికి వెన్నను తీసినట్టు మనలో ఉన్న ఆ పూర్తి చైతన్యాన్ని పైకి తీసి అమ్మవారి యొక్క ఆ రూపంతో, ఆ శక్తితోటి, ఆ చైతన్యంతో ఏకం అవ్వగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది అనేది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఇలా మన్మథుడికి ఆయన ఉపాసన చేస్తున్నప్పుడు ఆవిడ ఆయనకి కనపడిందిట. ఆ కనపడిన రూపం ఆయనకి ఆ అదేంటి అంటే చూశాడు ఆయన.
చూసిన వాళ్ళు ఇప్పుడు మనకి వాళ్ళని ఋషులు అందుకని అంటారు. వాళ్ళు చూస్తారు. వాళ్ళు చేసిన ఉపాసన ద్వారా ఉపాసిత దేవతని, దేవుణ్ణి చూస్తారు. వాళ్ళు చూడగలుగుతారు. ఆ చూసిన రూపాన్ని వాళ్ళు మనకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ఒక మంత్రం ద్వారా గాని, ఒక మహాకవి మనకి ఒక శ్లోకం, స్తోత్రం రూపంగా గాని ఇలా మనకి ఇచ్చారు. అలాగా మన్మథుడు ఒక మంత్ర రూపంలో ఇచ్చాడు. ఆయన ఒక ఋషి. అందుకే ఋషి అయ్యాడు. అటువంటి ఆ చూడగలిగిన వాళ్ళని ఋషులంటారు. అటువంటి భావాలని మనకి తెలియచెప్పినప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనం ఊహ చేస్తాం. మనకి ఊహాశక్తి మాత్రమే ఉంది. ఆ ఊహాశక్తి నుంచి ఆ చూడగలిగిన అంటే ద్రష్ట. ద్రష్ట అంటే ఎవరు? చూడగలిగిన. చూడగలిగిన శక్తికి మారడానికి కావాల్సిన ఉపాసన. ఆ ఉపాసన ఏకాగ్ర చిత్తం, ఏకాగ్ర దృష్టి. అవి ఇందులో భూయాన్ మమ నయనయోః నయన మార్గే. నయన మార్గే అంటే నా కంటి దృష్టిలో అంటే నేను చూసే రూపం అంటే ఒక పైకి చూసేది కాదు. అంతర్దృష్టి, బాహ్య దృష్టి కాదు. అంతర్దృష్టిలో ఆ ఏకాగ్ర చిత్తంలో ఆవిడ నా కంటి మార్గంలో నిలబడాలి అని కోరుకుంటున్నారు. ఆవిడని అడుగుతున్నారు. నా కంటి మార్గంలో, నా దృష్టి మార్గంలో, నా అంతర్దృష్టిలో నిలబడు నువ్వు అని నాకు ఎప్పుడు నిలబడి ఉండుగాక అని ఆయన చెప్తున్నారు. అలాగే మనకి కూడా అలాంటి ఆ అనుగ్రహ సిద్ధి మనకు కూడా లభించాలని మన కంటి రూపంలో మన అంతర్దృష్టిలో కూడా ఆవిడని విడిచి దృష్టి వెళ్ళకూడదు అని ఇందులో చెప్తూ అన్ని మామిడి చెట్టు చూసినా ఇప్పుడు మీకు అంతే. ఇప్పుడు మామిడి చెట్టు పూత చూడంగానే, కోకిలను చూడంగానే, వసంత ఋతువు చూడంగానే, ఆ శోభ చూడంగానే ఆ దైవ చింతన కలుగుతుంది. అలాగే నీలపు కాంతి మనకి ఆ తాపించే లక్ష్మి అన్నారు. ఆ గానుగ చెట్టు లేదా అటువంటి ఒక నీల కాంతి, నల్లటి కాంతి ఏది చూసినా అమ్మవారి ఒక రూపం. ఇది అమ్మవారి రంగు, ఈ శోభ అనిపిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ఒక దయగా అదే అబ్బా! అమ్మవారి అంశ వీళ్ళలో ఉందన్నమాట అనిపిస్తుంది. ఒక కృప ఎవరి దగ్గరైనా చూస్తే మనకి. మనకి కూడా అటువంటి కృప మనం కూడా పొందాలి. మనం కూడా అవతల వాళ్ళ పట్ల అటువంటి దయగా ఉండాలనే ఒక భావం మనం కలుగుతుంది. ఇట్లా ఎక్కడ ఏది చూసినా నయన మమ నయన మార్గే అంటే ఎక్కడ చూసినా నా దృష్టిలో ఏకాగ్ర చిత్తం అని నేను అంటున్నానంటే ఏంటి? ఎక్కడ చూసినా బాహ్య ప్రపంచంలో మనం ఎక్కడ చరిస్తున్నా నా ప్రతి అడుగులోనూ, ప్రతి పనిలోనూ నాకు అమ్మవారి యొక్క ఆ అద్భుతమే నాకు దృష్టిలోకి వస్తూ ఉండాలి అనేది. అందుకని ఆ భావాన్ని ఏకాగ్ర చిత్తము, ఏకాగ్ర దృష్టి అంటే పొద్దున్న లేచి రాత్రి వరకు మనం చేసే ప్రతి పనిలోనూ ఒక దైవారాధన, దైవ చింతన. దేవుడి దగ్గర కూర్చుని కాసేపు ఏదో పూజా రూమ్‌లో చేసే పూజ మాత్రమే కాదు. అది చేసుకునే అక్కడ చేసే ఒక చిన్న క్రతువు అది ఒక ఏదో ఏ రకమైన దీపం పెడతాము, నైవేద్యం ఇస్తాము, హారతిస్తాము. ఆ కాసేపు తీసేసిన తర్వాత ఇంక అయిపోయింది. దేవుడి పూజ అయిపోయిందంటే ఇంకా ఏమైనా చేయడానికి మనకి ఒక టైము, ఒక రైటు కాదు. ఏది చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎలా ఉన్నా అన్నిట్లోనూ ఆ దైవాన్ని దర్శించగలిగిన ఒక భాగ్యం. అది ఇందులో ఈ శ్లోకంలో మనకి మాన్మథీ కాపి విద్య అని చెప్తూ అంటే అటువంటి ఒక కాది విద్యని పొందగలగడం ఎంత అద్భుతము, ఎంత అదృష్టము. దానిని నిలబెట్టుకోగలగడం ఇంకా అదృష్టం. నిలబెట్టుకోవడం కష్టం కూడా. పొందడం తేలిక అవ్వచ్చు.
ఎందుకంటే అమ్మవారు కరుణాంతరంగిణి. ఆవిడ దయ అపారం. కాబట్టి మనం కొంత ప్రయత్నం చేయంగానే ఇచ్చేస్తుంది. ఇచ్చిన దాన్ని మనం పొందిన దాన్ని నిలబెట్ట ఒక చిన్న బంగారు వస్తువు కొనుక్కుంటేనే ఎంత జాగ్రత్త పెట్టుకుంటామండి. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో, దీన్ని మనం జాగ్రత్త పెట్టుకోకపోతే అని ఒక భయం ఉంటుందా? అలాంటిది ఇంత అద్భుతమైన ఒక మంత్రమో, ఒక దైవ చింతనో మనకి ఏ జన్మల పుణ్యమో అబ్బింది అంటే, పొందాము అంటే, పొందిన దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత సాధన, ఎంత భావము అవసరం. ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ఇల్లు క్లీన్ చేసుకుంటున్నట్టు భావాల్లో ఉన్న చెత్తను కూడా తీసేస్తూ ఉండాలి. ఏ భావంలో ఈరోజు నాకొచ్చిన ఈ భావం ఏంటి? ఇందులో నుంచి నాకు ఏ చెడు భావం వచ్చింది? ఏ మంచి భావం వచ్చింది? ఎలాగైతే అక్కర్లేని వస్తువులన్నీ తీసి పారేస్తూ ఉంటామో, క్లీన్‌గా పెట్టుకోవాలి ఇల్లు అనుకుంటామో, మనసుని కూడా అలా క్లీన్‌గా పెట్టుకోగలిగిన ఒక ప్రక్షాళన చేసుకోగలిగిన ఒక శక్తిని ఆవిడ మనకు ప్రసాదించి, అట్లాంటి ఆ స్థితిలో పొందిన దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని ఆ దైవం మనకు ప్రసాదించాలి. అది మనం పొందాలి. అది 64వ శ్లోకంలో. హ్మ్. కాంచీలీలా పరిచయవతి కాపి తాపించలక్ష్మీర్జాడ్యారణ్యే కుతవః శిఖా జన్మభూమిః కృపాయాః మా కందశ్రీర్మధుర కవితా చాతురీ కోకిలానాం మార్గే భూయాన్ మమ నయనయోర్మన్మథీ కాపి విద్యా.